హలో అండి. ఆదిత్య ఇచ్చిన షాక్కి కళ్ళు తిరిగి పడిపోయిన ఆనందిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లడంతో డాక్టర్ చెప్పిన మాటలకి ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు అయితే నాకు అస్సలు హెల్త్ అయితే బాగాలేదండి. సడన్గా అయితే అసలు వాంతింగ్ వచ్చినట్లు ఉంటుందన్నమాట. నాకు అస్సలు బాగాలేదండి. చూడండి, ఆయిల్ అయితే పెట్టాను. ఇప్పుడు కూడా నాకు ఏదో కడుపులో తిప్పుతూ ఉందన్నమాట. అందుకే వీడియోలు వేయాలని ఇంట్రెస్టే లేదనమాట. ఏం చెప్పమంటారు, ఏదో ఒక స్టోరీ చెప్దాము అనుకున్నాను కానీ అస్సలు బాగాలేదు. అసలు వీడియోలు కూడా ఎక్కువ పోవట్లేదని చెప్పి ఇసుక పుట్టింది ఇంకా నాకు. సరేలే, ఇంకా ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం ఎందుకులే అని చెప్పి ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఇప్పుడు కూడా తిక్కగా ఉందన్నమాట మాట్లాడితే. ఈరోజు మాత్రం నాకు వాంతి అయ్యేటట్టే ఉంది మొత్తానికి. చూద్దాం మరి ఏం జరుగుతుందేమో. ఇంకా ఆదిత్య అయితే నల్లపూసలు వేయమని అలెక్కి అయితే ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఆదిత్య, నా ప్రేమను మర్చిపోయావా? నా ప్రేమను మర్చిపోయే ఇదంతా చేస్తున్నావా చెప్పు అని చెప్పేసి అలెక్కి అంటూ ఉంటుంది. ఇంకా చాలు ఆపుతావా అని చెప్పేసి సునంద అయితే అలెక్కి చెంప పగలు కొడుతుంది. అలెక్కి చెంప పగలగొట్టడంతో మీరు నన్ను కొట్టినా తిట్టినా కానీ నేనైతే చేసేది చేస్తాను అని చెప్పేసి అలెక్కి అయితే తీసుకో ఆదిత్య తీసుకో అని చెప్పి నల్లపూసలు అయితే ఇస్తుంది. నల్లపూసలు ఆదిత్య ఏం చేస్తున్నావు నువ్వు అలెక్కి, నీకు అర్థమవుతుంది అంటే ఏంటి ఆదిత్య, నేను ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతుంది. నాకు నీ దగ్గర స్థానం కావాలన్నా నేను ఎవరో గుర్తించాలన్నా ఈ మెల్లో నాకు నల్లపూసలు వేయాల్సిందే. వేస్తావా వేయవా అని చెప్పేసి ఇంకా అలెక్కి అయితే ఇంకా ఆదిత్యని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు, మీకు వెయ్యాలని ఉంటే మనసులో వేసేయండి, అంతేకాని నాకెళ్ళెందుకు చూస్తున్నారని చెప్పి ఆనంది ఇంకా అంటూ ఉంటుంది. అది కాదు ఆనంది, నాకు వెయ్యాలని అనిపించడం ఏంటి, అలెక్యకి మంచి మార్గము మంచి దారిద్దామని చెప్పి అనుకున్నా. కానీ అలెక్య ఇలా మాట్లాడుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఇంకా అలెక్యకి మంచి జీవితం ఇయటం నా బాధ్యత కాబట్టి నేను అలెక్య మెల్లో ఈ నల్లపూసలు వేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఆదిత్య చెప్పిన మాటకి ఒకసారిగా షాక్ అయిపోతుంది ఆనంది. ఏంటి ఆదిత్య గారు మీరు మాట్లాడేది, అంటే తనకి నల్లపూసలు వెయ్యాలని అనుకుంటున్నారా? సరే అయితే అదే మీ మాట నిర్ణయం అయితే ఇంకా ఆనంది అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆనంది అని ఆదిత్య అయితే ఆనందిని లేపుతూ ఉంటాడు. ఎంతసేపటికి ఆనంది పైకి లేకపోవడంతో ఆదిత్య అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అయితే నాకు కారు తీరా అని చెప్పేసి ఆనందిని ఎత్తుకొని హాస్పిటల్కి అయితే హడాపడిగా తీసుకెళ్తాడు. ఇంకా హడాపడిగా తీసుకెళ్ళడంతో ఆనంది అయితే ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది. అడ్మిట్ అయిన ఆనందిని డాక్టర్ గారు చూడండి అనగానే డాక్టర్ అయితే చెక్ చేసి ఆమె అయితే ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఏం డాక్టర్ గారు మీరు చెప్పేదంటే, అవును నేను చెప్పేది నిజమే, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకైతే ఆనంది అయితే ఒకసారికి షాక్ అయిపోతుంది. ఏంటి నేను ప్రెగ్నెంటా అని చెప్పేసి ఇంకా ఆ డాక్టర్ నన్ను అడుగుతుంటే, అవునమ్మా నువ్వు ప్రెగ్నెంటే, కొంచెం ఆ థమ్స్అప్ తెచ్చి నువ్వు ప్రెగ్నెంటే అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటాడు. డాక్టర్ అన్న మాటలకి ఇంకా ఆదిత్య అయితే ఆనంది ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించొద్దు, ఏం ఆలోచించినా కానీ నీకు మాత్రం మళ్ళీ ఏదో ఒకటి ఇదైద్ది, ప్లీజ్ ఆనంది కంట్రోల్ అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య చెప్పిన మాటలకి ఆనంది అయితే ఆలెక్కే మెల్ల నల్లపూసలు వేశారు ఆదిత్య గారు అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఆదిత్య అయితే ఏం చెప్పడనమాట. అలెక్కి అయితే వచ్చి ఏంటి ఆదిత్య ఈ నల్లపూసలు నా మెల్ల వేయవా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలెక్కి అడిగిన మాటలకే ఆదిత్య అయితే అలెక్కి చంప పగలు కొడతాడు. అసలు ఏం మాట్లాడుతున్నాం, నీకు మంచి లైఫ్ ఇద్దామని చెప్పేసి నేను శ్రీను నుంచి నిన్ను కాపాడాను తప్పితే ఇంకొక ఉద్దేశం లేదని చెప్పి అంటూ ఉంటాడు. అలెక్కి ఇంకా ఆనంది అయితే ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇంట్లో అందరైతే చాలా సంతోషిస్తూ సంబరపడుతూ ఉంటారు. ఇది చూసారు కదండి వీడియో. ఇంకెక్కువ అయితే లెంత్ అయితే నేను చెప్పలేదనమాట. ఫోన్ అయితే స్టోరేజ్ కొంచెం ఉంది. ఆ స్టోరేజ్ తగ్గట్టయితే ఒక 6 minutes 7 minutes అయితే వీడియో అయితే వస్తూ ఉంటుంది స్టోరేజ్. కానీ ఇంకెక్కువ స్టోరీ అయితే చెప్పలేదు. నాకైతే తిక్కగా ఉంది కడుపులో అయితే. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.
మీ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.